నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు తడా మీడియా న్యూస్. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు రామేశ్వరపల్లి గ్రామ శివారులో చిదుగు హేమలతకు సర్వే నెంబర్ 85లో 2 ఎకరాల 28 గుంటల భూమి కలదు. సర్వే నెంబర్ 85లో బుర్రా జ్యోతికి ఎకరం భూమి కలదు. మొత్తం వారి ఫ్యామిలీకి కలిసి 3 ఎకరాల 28 గుంటల భూమి కలదు. అయితే జీవదాన్ కాన్వెంట్ వారు మా భూమిలో ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని హేమలత బుర్రా జ్యోతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 15 రోజులుగా మా భూమిలో జీవదాన్ కాన్వెంట్ వారు మా భూమిని కబ్జా చేసి మా భూమిలో ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని, రాత్రి వేళ 7 గంటల సమయంలో 40 మందిని కూలీలను పెట్టి ప్రహరీ గోడ మా భూమిలో ఎందుకు నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు అని ఆవేదన వ్యక్తం చేశారు. మామూలు ప్రజలకు ఒక్క న్యాయమా, జీవన్ కాన్వెంట్ వారికి ఒక్క న్యాయమా? జీవదానికి కాన్వెంట్ వారికి ఎన్ని ఎకరాల భూమి ఉందని మేము అడిగితే చూపించడం లేదు. ఏమనంటే జీవదాన్ సిస్టర్స్ వారి మొబైల్లో రికార్డ్ చేస్తున్నారు. అసలు వారు ఎవరి వద్ద ఎన్ని ఎకరాలు తీసుకున్నారు, ఎప్పటికీ ఆ భూమికి సరిహద్దులు ఎందుకు సూచించడం లేదు? అన్ని పత్రాలు వారికి నిజాయితీగా ఉన్నప్పుడు దొంగచాటుగా రాత్రి సమయంలో ప్రహరీ గోడ నిర్మించాల్సిన అవసరం ఏంటి? అంటే దీన్ని బట్టి రామేశ్వరపల్లి గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా అర్థం చేసుకోండి. వారు నిజాయితీగా ఉన్నప్పుడు దొంగచాటుగా రాత్రి సమయంలో ప్రహరీ గోడ నిర్మించాల్సిన అవసరం ఏంటి? ఇందులో ముఖ్యంగా కామారెడ్డి మున్సిపల్ టీపీఓ వారికి పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ లేకుండా ప్రహరీ గోడ ఎలా నిర్మిస్తారని అన్నారు. గతంలో ఏడీ గారు సర్వే చేశారు. ప్రస్తుతం ఉన్న కామారెడ్డి సర్వే నెంబర్ కూడా సర్వే చేశారు. కానీ ఇంతవరకు జీవదాన్ సొసైటీ వారికి హద్దులు చూపించలేదు. దీనివల్ల మేము ఒక ఎంప్లాయీ అయినా కూడా చాలా బాధపడుతున్నామండి. ఇట్టి విషయంపైన జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని మాకు న్యాయం చేయించాలి అని కోరుతున్నామన్నారు. అన్ని కలెక్ట్ ఉన్నప్పుడు అన్ని కలెక్ట్ ఉన్నప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి? పోలీస్ స్టేషన్ వాళ్ళు సపోర్ట్ చేయరు, ఎవరు సపోర్ట్ చేయరు. ఇప్పుడు మేము ఎవరిని అడగాలి? మీరే కదా ఇక్కడ చేసేది, మిమ్మల్ని అడుగుతాం, మేము ప్రశ్నిస్తాం మిమ్మల్ని. ఇక్కడ డామినేటెడ్ గా మీరే ఉండి ఇప్పుడు చేయిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతాం మేము. డాక్యుమెంట్ అన్ని అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ మా పెద్ద సార్ మా సిఐ గారు మా డిఎస్పీ ఒక చిన్న విషయం మేడం సార్, దీన్ని కూడా గత 10 రోజుల నుంచి మేము ఆపండి అని చెప్పి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి ఆపిపించినా గానీ దౌర్జన్యంగా నైట్ చేస్తున్నారు. ఇన్ని రోజులు వర్కర్సే ఉండేది, ఈ రోజు సిస్టర్స్ కూడా వచ్చి దౌర్జన్యంగా వీడియోలు తీసుకుంటాం మా మీద. ఎక్కడ ఇరుకుతామా, ఎక్కడ అండర్ గ్రౌండ్ లో చేద్దామా అనే ఆలోచనతోటి వాళ్ళ కుట్ర ఉంది సార్. నాకు ఇప్పుడే ఈ రోజు అర్థమైంది సార్. వాళ్ళది ఎమ్మెల్యింగ్ ఆఫీసర్ ఇప్పటి వరకు ఇక్కడ రాలేదు సార్. మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా ఏ డిపార్ట్మెంట్ పోయినా గానీ ఇప్పటి వరకు ఏ యాక్షన్ తీసుకోలేదు, ఎలాంటి ఇది లేదు. ఇప్పుడు 100కు ఫోన్ చేసే పోలీసు వాళ్ళు కూడా రాలేదు సార్ ఇప్పటి వరకు. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయింది సార్ మేము పోలీసు వాళ్ళకు 100కు ఫోన్ చేసి. ఇక్కడ పర్మిషన్స్ లేవు, దౌర్జన్యంగా వర్క్ నడిపిస్తున్నారు సార్. ఏదైనా సరే మేము పనులు సవ్యంగా సాగించుకుంటున్నాం సార్. నైట్ మాత్రం వర్క్ నడిపిస్తున్నారు సార్. ఈ వర్క్ ఆపడానికి మేము ఖచ్చితంగా ఆపాల్సిందే. లేకపోతే వాళ్ళందరూ నిజాయితీగా ఉన్న తర్వాత రాత్రి 40-50 మంది వర్కర్లను పెట్టి 3 సిస్టర్స్ ఇక్కడ ఉండి చేయించాల్సిన అవసరం వాళ్ళకేమొచ్చింది? వాళ్ళు నిర్మలా సొసైటీ వాళ్ళు ఇక్కడ వర్క్ చేయించడానికి వాళ్ళకేమి అది ప్రాబ్లం వచ్చింది? ఇక్కడ నైట్ చేస్తున్నారు. ఇదంతా వాళ్ళ రోడ్డు గురించి వారు జేసీబీ పెట్టిండ్రా ఏం చేసిండ్రో మాకు సంబంధం లేదు సార్. మేము అన్ని గొడవ పడి వెళ్ళిపోయినాము. వాళ్ళు పెద్ద ఎత్తున చేసిండ్రట. మాకు వరకు మాత్రం మాకు తెలియదు. 85 సర్వే నెంబర్ లో మాకు ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీసుకొచ్చాం సార్. ఈ ఆర్డర్ ను పక్కకు పెట్టి వాళ్ళు దౌర్జన్యంగా ఏ పర్మిషన్ లేకుండా రాత్రి దౌర్జన్యంగా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సార్. మొన్న ఒకరు చేస్తున్నారు సార్. మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఏ విధంగా వీళ్ళు ఈ దానికి దిగుతున్నారు, చేస్తున్నారు వర్క్. మాకు కావాలి, న్యాయం కావాలి.